ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఫేమస్ కావడానికి కొందరు ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు. మరికొందరు అందరి ముందు హీరోల్లా బిల్డప్ ఇస్తూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు బైక్లపై డేంజరస్ స్టంట్స్ చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారు. ఇలాంటి చిత్ర విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతోంది. బైక్లపై ఓ యువకుడు చేసిన విన్యాసాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా బైక్లపై ఇలాంటి విన్యాసాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బైక్ పై ఓ యువకుడు చేసిన విన్యాసాలు చూసి అంతా అవాక్ అవుతున్నారు. బైక్లపై విచిత్ర విన్యాసాలను చేసేవారిని చాలా మందినే చూస్తూ ఉంటాం. కొందరు బైక్ ను గాల్లోకి లేపి మరీ డ్రైవ్ చేస్తే, ఇంకొందరు వేగంగా వెళ్తున్న బైక్ ను గాల్లోకి లేపడమే కాకుండా దాన్ని పట్టుకుని వేలాడుతూ విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ యువకుడు చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. సదరు యువకుడు వేగంగా వెళ్తున్న బైక్ పై ఏకంగా పుషప్స్ చేశాడు. బైక్ వేగంగా వెళ్తున్న సమయంలో హ్యాండిల్ వదిలి సీట్ పై పడుకున్నాడు. అంతటితో ఆగకుండా కాళ్లను సీటు వెనుక, చేతులను పెట్రోల్ ట్యాంక్ పై మోపి పుషప్స్ తీశాడు. ఇలా చాలా దూరం వరకు పుషప్స్ తీసుకుంటూ వెళ్ళాడు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా కూడా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే అతను వివిధ రకాల విన్యాసాలు చేశాడు. బైక్ వేగంగా వెళ్తున్న సమయంలో హ్యాండిల్ వదిలి సీటుపై నిలబడ్డాడు. అందరికీ చేతులు ఊపుతూ అభివాదం చేశాడు. రద్దీ జనాల మధ్యలోనే బైక్ ను కాళ్లతోనే అటు ఇటు కంట్రోల్ చేస్తూ వెళ్లాడు. ఇలా ఆ వ్యక్తి నిలబడే బైక్ ను చాలా దూరం వరకు తీసుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ అవడంతో బీహార్ పోలీసులు స్పందించారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని సమస్తిపూర్ పోలీసులకు ట్యాగ్ చేశారు. అయితే దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. 2 నెలల క్రితం హసన్పూర్ పరిధిలో ఈ వాహనాన్ని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ప్రమాదం అంటూ కొందరు, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.